హలో, మహిళా మండలి ప్రెసిడెంట్ని కనకదుర్గని మాట్లాడుతున్నాను. హలో, ఇంకా నువ్వు ప్రమాణ స్వీకారం చేయలేదు, అప్పుడే ప్రెసిడెంట్ అని చెప్పుకో. మాకు ఇల్లు అలగ్గానే పండగ కాదు. అవన్నీ ఫార్మాలిటీస్ మాత్రమే. గెలుపు గెలిపే, పదవి పదవే. అభినందించడానికి చేశావేమోనని కాల్ లిఫ్ట్ చేశాను. ఇలా దెప్పులాటికి అనుకుంటే కాల్ లిఫ్ట్ చేసేదాన్నే కాదు. అయినా పండగ అందే ఇల్లు ఎందుకు అలుగుతారు? అలాగే పండగ కాదు అని అనటం బాగా అలవాటైపోయింది. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్తా, పండగ చేసుకో. ఆల్రెడీ పండగ సంబరాల్లోనే ఉన్నాను. ఎన్ని విషయాలు చెప్పినా ఒకటే, చెప్పు. నీ తులసిని నేను కిడ్నాప్ చేశాను. నువ్విప్పుడు తప్పుకుంటేనే దీన్ని వదిలేది. నేనే ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చెయ్యాలి. ఏంటి, షాక్ అయ్యావా? అదే మరి అమాయకత్వం అంటే. కరెంటు అవతల వాళ్ళకి షాక్ ఇస్తుంది, కానీ కరెంటుకే షాక్ ఇవ్వదుగా. అంటే నన్ను టచ్ చేస్తే మీకు షాక్, కానీ తులసిని కిడ్నాప్ చేశాను, వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేశాను అంటే నాకేమీ షాక్ లేదు. దాన్ని కిడ్నాప్ చేసి నాకు చాలా మంచి పని చేసావు, కానీ అలాగే నీ దగ్గర ఓ 10 రోజులు అట్టే పెట్టుకో. 2 రోజుల్లో నా కొడుకు పెళ్లి అనుకుంటున్నాను. అదుంటే లేనిపోని టెన్షన్. ఇప్పుడు ఫ్రీగా ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి, ఇప్పుడు నీకు షాక్ తగిలిందా? దుర్గమ్మ అంటే ఏంటో అర్థమైందా? టచ్ చేస్తే వెలవెలే. నేను తప్పుకోవడం అనేది జరగని పని. ఇదిగో, ఆశలు అసలే పెట్టుకోకు. హలో 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 హలో, ఒక్క మాట. దానికి చికెన్ జాయింట్స్, చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. పాపం తినిపించు. కావాలంటే మహిళా మండలి డబ్బు పంపిస్తాను. మహిళా మండలి ఖర్చు కింద రాసేద్దాంలే, ఓకేనా? ఉంటాను. అమ్మయ్యా. నువ్వు మరీ ఇంత కఠినాత్మురాలువని అనుకోలేదు దుర్గమ్మ. కానీ నీ కలలు నిజం కావలే. ఇంకా రాలేదేంటే? ఏంటి ప్రియా, అలా కాలుగాలి పిల్ల అటు ఇటు తిరుగుతున్నావు? దేని గురించి టెన్షన్ పడుతున్నావు? నాకు వేరే టెన్షన్స్ ఏముంటాయి? ఏదైనా తులసి గురించే కదా. ఇప్పుడు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రియా? నేనేం మీలా డిపార్ట్మెంట్లో పనిచేయడం లేదండి. మీలా నిమ్మకు నీరెత్తినట్టు ప్రశాంతంగా కూర్చోవడానికి. ఇప్పుడు డిపార్ట్మెంట్ సంగతి ఎందుకులే. ఎంత డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా మేము మనుషులమే. మాకు భార్య, పిల్లలు, మనసు, మమత, ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు అన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి. అటు మేనకోడల విషయంలో కలుగు చేసుకుని అన్నయ్యని, ఇటు కూతురు విషయంలో కలుగు చేసుకుని తండ్రిని. మీరే ఇలా అంటూ సాధిస్తే ఇక బయట వాళ్ళు ఎందుకు తప్పుగా అనుకోరు? అందుకే మాది డ్యూటీ అనుకోకుండా మేమేదో రాక్షసులు అన్నట్టు తుపాకులు గురిపెడుతున్నారు, బాంబులు వేస్తున్నారు. ఇన్ని మాటలు ఎందుకు అంటున్నారో అసలు ఇప్పుడు నీ టెన్షన్కి కారణం ఏంటో తెలియడం లేదు. అదే మరి బాధ్యతలేంతనమంటే. నా టెన్షన్ తులసి గురించని చెప్తున్నాను కదా. అదే ఎందుకా అని. ప్రెసిడెంట్గా గెలిచిన వదిన ఊరేగింపుతో ఇంటికొచ్చేసింది.
నిలబెట్టింది గెలిపించింది వాళ్ళతో పాటు రాలేదు. పైగా వాళ్ళొచ్చి ఇంతసేపైనా అది ఇంకా రాలేదు. అదే నా టెన్షన్ అండి. నిలబెట్టింది గెలిపించింది అని నువ్వే అంటున్నావు కదా. ఈవిడ విజయ గర్వంతో వచ్చేసి ఉంటుంది. తులసి ఏమో బాధ్యతగా తన మాట విని ఓట్లు వేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళుంటుంది. నిజంగా అది ఆ పని మీదే వెళ్ళుంటే వదినతో కూడా కబురు చేయదు. అది పాయింటే. పాయింట్ ఏమో కాదు, ముందు దాని విషయం తెలియాలి. తెలియాలంటే నేను మాత్రం ఏం చెప్పగలను ప్రియా. వెళ్ళి ఆవిడని అడిగొస్తానుండు, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ గెలుపు అనౌన్స్ అయ్యేదాకా ఉంది. స్టెప్పులు వేసింది. తర్వాత ఏమైనట్టు? పంతులు గారు నమస్కారం. ఇందాక మీకు ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది. పర్వాలేదు పర్వాలేదు. మీకు మా అబ్బాయి పెళ్లి విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఎల్లుండి మీరు చెప్పిన ముహూర్తమే ఫిక్స్. అదే 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 చూడండి, మండపంలో అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. ఎంత చెప్పారో అంతా ఇచ్చేస్తాను. ఇంట్లో మేమేం చేయాలో చెప్పండి, అది చేస్తాం. అన్ని ఈవెంట్ వాళ్ళకి అప్పచెప్పేశాను. అలాగే అలాగే ఉంటాను మరి. ఏమే దుర్గా, ఎల్లుండే పెళ్ళా? అవును పిన్ని, ఇదే ఫిక్స్. దుర్గా, అవతల తులసి కనపడడం లేదని మేము ఆలోచిస్తుంటే ఇప్పుడు ఈ పెళ్లి టాపిక్ ఏంటి? అది ఎల్లుండి దాకా కనిపించకపోతే? ఏ కనపడకపోతే దానికి వీడి పెళ్లికి ఏంటండి లింకు? మనమే ఈ పెళ్లి కోసం ఏమైనా చేశామంటే, దాన్ని మాయ చేసి వీడి పెళ్లి జరిపిస్తున్నామంటే, మన మీద వేరే నిందలేమైనా వేస్తే మనం అపవాదు పాల్కామా? మనకు చెడ్డ పేరు రాదా? 10 మంది 10 రకాలుగా అనుకోరా? అసలు పద్ధతిగా ఉంటుందా దుర్గా? ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం దాంతో పెళ్లి అని ఏమైనా అనుకున్నావా? ఎవరితోనైనా అన్నావా? వాళ్ళకేమైనా మాట ఇచ్చామా? పైగా ఏడాది నుంచి అనుకుంటున్నది లక్ష్మిని. కానీ దాని గురించి నిందలు అపోహలు మన మీద ఎందుకు పడతాయండి? అసలు ఈ పెళ్లికి అది కనపడకపోవటానికి సంబంధం ఏముంది? మనల్ని తప్పని, పద్ధతి కాదని, ధర్మం కాదని అసలు ఎవరంటారు? అసలు ఏ కారణంతో అంటారు? అంటే సమాధానం చెప్పడానికి మరికి నోరు లేదా? అసలు మనల్ని తప్పు పట్టడానికి ఏముందండి? ముహూర్తం నిర్ణయించి 10 రోజులు దాటింది. మధ్యలో ఈ ఎలక్షన్స్ వల్ల ఈ విషయం పక్కన పడింది. ఆ ఎలక్షన్స్ ముగిశాయి, ఈ విషయం ముందుకొచ్చింది. మీ మనసులో ఇంకేదన్నా ఉద్దేశం ఉందా? అది జనం మీద పెట్టి అంటున్నారా? నాకే ఉద్దేశాలు లేవు. అమ్మా, ఇప్పుడు ఆగితే తప్పేంటమ్మా? చాలా తప్పురా. ఇప్పటికే సంవత్సరం నుంచి ఆగుతూ వస్తున్నాం. లక్ష్మి ఇంకెంతకాలం ఇలా ఉంటుందిరా? నీ బుద్ధి నాకు తెలుసులే, నువ్వేం మాట్లాడుకో. వచ్చాక చేస్తే మీకేంటమ్మా ఇబ్బంది? అసలు దానికోసం నేనెందుకు ఆగాలి? అయినా ఎల్లుండి లోపు రాదా ఏంటి? రాకపోతే వాళ్ళ అమ్మా నాన్న వెతుకుతూ ఉంటారు. ఇప్పటిదాకా మీ నాన్నకి చెప్పాను, మళ్ళీ నువ్వు మొదలు పెట్టుకో. ఇప్పుడా ఎల్లుండా అంటే టైం చాలటం లేదు. ఆపటం కుదరదు, వాయిదాలు లేవు. ఈ తులసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కొంపతీసి ఈ లక్ష్మి ఏమన్నా చేసిందా? ఎలాగైనా తెలుసుకోవాలి. తెలుసుకుంటాను.
దానికి తులసిని ఉంచేసుకో, నేను పదవిని వదులుకోను అనేసరికి వణుకు పెరిగినట్టుంది. ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. అమ్మో, అస్సలు తీయకూడదు. ఏం చేస్తుందో చూస్తా. నేను చెప్పానుగా ఫోన్ కూడా తీయదు అని. చూస్తానే ఎంతసేపు ఫోన్ తీయదో. ఏం సాంబయ్య ఇలా వచ్చావు? వారితో ఏమైనా మాట్లాడాలా? లేదు, నీతో మాట్లాడదామనే వచ్చా. నాతోనా? ఏంటి విషయం? ఆ, తులసి ఇంతవరకు ఇంటికి రాలేదు. అది ఇంటికి రాకపోతే నువ్వు నాతో మాట్లాడేదేముంది? అదే నువ్వు ఎక్కడికైనా పంపావేమోనని. నేను పంపటమేంటి సాంబయ్య? ఏం మాట్లాడుతున్నావు? అంటే అది నిన్ను గెలిపించాలని ఈ వారం 10 రోజులు కష్టపడింది. నువ్వు గెలిచావు, సంబరంగా వచ్చావు. అది నీతో పాటే రావాలి కదా, రాలేదేంటా అని. జనం కష్టపడింది అదే, గెలిపించింది అదే అనుకుంటున్నారు. అనుకోనివ్వు. నాకంటూ ఏమీ లేకపోతే అది గెలిపించేదా? అంత పవర్ దానికే ఉంటే అదే పోటీ చేసి గెలిచేది కదా. అయినా ఇప్పుడు ఆ చర్చ అనవసరం. రిజల్ట్స్ వచ్చేదాకా అక్కడే ఉంది. ఆ తర్వాత నేను, నా అభిమానులు, ఓటేసిన వాళ్ళు నన్ను అభినందనలతో ముంచెత్తారు. అది కూడా నన్ను పైకెత్తింది. ఆ తర్వాత అంతే, ఇంక నాకు కనపడలేదు. అదే ఏమైందా అని. ఆ విషయం అడగాల్సింది నన్ను కాదు, సోది చెప్పే వాళ్ళని. బలాదూర్ తిరుగుళ్ళు తిరగటానికి వెళ్ళిందేమో, నాకేం తెలుసు. అయినా దానికి పెత్తనాలు ఎక్కువ కదా. ఎక్కడైనా డప్పు కొట్టుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుందేమో. ప్రియ టెన్షన్ పడుతుంది దుర్గా. నువ్వు ఉన్నావు కదా, ధైర్యం చెప్పు. అయితే నీకేం తెలియదంటావు? మొదటి నుంచి చెప్తుంది అదే కదా సాంబయ్య. దీనికేమి పని లేనట్టుంది. ఊరికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. ఛీ! చూస్తా ఎంతసేపు ఫోన్ తీయదు. దుర్గమ్మ, నిజంగా నీకేం తెలీదా? ఏంటి సాంబయ్య, తమాషాగా ఉందా? నాకు తెలియదంటుంటే. నువ్వేం చేయలేదుగా. సాంబయ్య, ఏం మాట్లాడుతున్నావు? అసలు దాన్ని నేనేం చేస్తాను, ఎందుకు చేస్తాను? పైగా నువ్వేగా అది కష్టపడి గెలిపించింది అన్నావు. దాన్నేదో చేయాల్సిన అవసరం నాకేంటి? నాకెందుకో అనుమానంగా ఉంది దుర్గమ్మ. చూడు సాంబయ్య, నువ్వు ఏ ప్రమాణాలు చేయమన్నా ప్రమాణాలు చేస్తాను. నేను దాన్ని ఏమీ చేయలేదు. అపకారం తలపెట్టేదాన్ని కాదు నేను. దాన్ని ఏదో చెయ్యాలనే దుర్మార్గపు ఆలోచన ఉన్న దాన్ని కాదు నేను. చెప్పు, ఎవరి మీద ప్రమాణం చేయమంటే వాళ్ళ మీద ప్రమాణం చేస్తాను. దాన్ని నేను ఏమీ చెయ్యలేదు. కర్పూరం ఆర్పమన్నా ఆర్పుతాను. పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకుని వచ్చి నన్ను తప్పు పడుతూ వాదించుకు సాంబయ్య. వెళ్ళు వెళ్ళు సాంబయ్య, విసిగించుకు నన్ను వెళ్ళు. ఏంటిది ఇలా ఆపకుండా ఫోన్ చేస్తోంది? ఏయ్, నీకేం పనిలేదా? ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? పదవి నాకు కావాలి. చెప్పాను కదా, అది నేను వదులుకోను అని. తులసిని నీతోనే ఉంచేసుకో అన్నావుగా. ఉంచేసుకోవడం కాదు, పైకి పంపించేస్తా. ఆ నింద నీ మీద వేస్తా. నీ కొడుకు పెళ్లికి నువ్వు లేకుండా జైల్లో పెట్టిస్తా. నువ్వే తులసిని ఇదంతా చేశావని ప్రచారం చేస్తా. ఏంటిది? నీకేమైనా పిచ్చా? ఎస్, పిచ్చే. పదవి పిచ్చి. చూడు,
తొందరపడి పిచ్చి పనులు చేయకు. 2 రోజుల్లో నా కొడుకు పెళ్ళుంది. అది సాఫీగా సాగని. ఆ తర్వాత నువ్వు అడిగినట్టే పద వదిలేస్తానులే, సరేనా? చెయ్యకపోతే చేస్తా అంటున్నాగా. ఏదన్నా తిరకాసు వ్యవహారం చేస్తే అసలే తిక్కదాన్ని. ఏం చెప్పానో అదే చేస్తా. మాట తప్పను. మాట తప్పడే ఈ దుర్గమ్మ జాతకంలోనే లేదు. పెళ్ళి అవగానే పద వదిలేస్తాను. పక్కా కదా? పక్కా. సరే, 2 రోజులే కదా, వెయిట్ చేస్తా. ఏదన్నా మాయ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. అది మ్యాటర్. దుర్గమ్మ దారిలోకి వచ్చింది. ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. రాజకీయంలో పుట్టి పెరిగా. ఈ దుర్గమ్మ ఒక లెక్క. వాళ్ళ అబ్బాయి పెళ్ళంట. పెళ్లి కాగానే నా పని అవుతుంది. కదలకుండా ఉండు. వదినని గెలిపిస్తా అని పెద్ద పెద్ద వాళ్లతో పందాలు కాసావు. అన్నట్టుగానే అందరినీ ఎదిరించి పట్టుదలతో వదినని గెలిపించావు. మరి వదినతో రాకుండా నువ్వెక్కడికి వెళ్ళిపోయావే? తులసి, నువ్వుంటే ఇంట్లో సందడిగా ఉంటుందే. నువ్వు ఒక్క క్షణం కనిపించకపోయేటప్పటికి ఏమీ తోచడం లేదు. గుండె దడదళ్ళాడిపోతుంది. నువ్వెక్కడున్నావో ఏమైపోయావో అని భయంగా ఉందే. తొందరగా ఇంటికి రావే. ఏంటండి, వదిన తులసి గురించి ఏమైనా చెప్పిందా? దుర్గమ్మకు తులసి గురించి ఏమీ తెలియదని చెప్పింది. తెలియదందా? అదేంటి? తన కోసమేగా అంత కష్టపడింది. తన వెంటే వెళ్ళింది కదండి. ఇప్పుడు అది ఎక్కడుందో తెలియదనడం ఏంటి? అదే నేను అడిగాను. నాకు తెలియాలని రూల్ ఉందా? నాతో పాటు చాలా మంది వచ్చారు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారో, ఎవరితో వెళ్తున్నారో అని గమనిస్తూ ఉండటమే నా పనే. దాని పని అయిపోయింది కదా. అది ఎక్కడ బలాదూరు తిరగడానికి వెళ్ళిందో దాని తిరుగుళ్ళకి నేను బాధ్యురాలినా? అది ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్తుందా అని చెప్పి నా మీదే రివర్స్ అయింది. అప్పటికీ లేదు నువ్వేదో దాస్తున్నావు, వెళ్ళేటప్పుడు నీతోనే వెళ్ళింది, వచ్చేటప్పుడు ఎటు వెళ్ళిందో నీకు తెలియకుండా ఉంటుందా అని నిలదీశాను. చూడు సాంబయ్య, నా మాటల మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎవరి మీద ఒట్టు వేయమంటే వాళ్ళ మీద వేస్తానంది. నువ్వు ఏది చేయమంటే అది చేస్తానని చెప్పింది. తులసి విషయం నాకు తెలియదని చెప్పి దాన్ని నేనేమీ చేయలేదు అని నొక్కి చెప్తుంటే ఏం చేయమంటావు చెప్పు? వదిన చెప్పిందంటే మరి అది ఎక్కడికి వెళ్ళినట్టండి? తను కష్టపడి దుర్గమ్మని గెలిపించింది కదా, ఆ విషయం నలుగురికి చెప్పుకుని తిరుగుతుందేమో. ఏం తిరగడమో ఏమో. అదేదో ఇంటికొచ్చి మనకొక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. ఏ విషయమైనా అది మనకు చెప్పి చేస్తుందా? మనం వద్దంటే మానుకుంటుందా? నువ్వేం కంగారు పడకు. ఓ అర్ధగంటో గంటో ఆగి అదే వచ్చేస్తుందిలే. లేదండి, నాకెందుకు భయంగా ఉంది. పోనీ ఒక పని చేయండి. ఏంటి? స్టేషన్లో తులసి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చి చూడండి. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? అది ఎవరు? ఏసీపీ కృష్ణప్రసాద్ గారి మేనకోడలు, ఈ హెడ్ కానిస్టేబుల్ కూతురు. నేనెళ్ళి నా స్టేషన్లో నా కూతురు కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వమంటావా? ఒక పోలీసు వాడి కూతురు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది పోలీసు వృత్తికే అవమానం. ఒకవేళ నేను కంప్లైంట్ ఇచ్చినా అది కొంతసేపటిగా తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. కాస్త ఓపిక పడితే అదే వస్తుంది. మీరెన్ని చెప్పినా నాకు భయంగానే ఉంది. భయం అని చెప్పి నన్ను భయపెట్టకు. సాయంత్రం వరకు చూద్దాం, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. టెన్షన్ పడకు. అమ్మా తులసి, త్వరగా ఇంటికి రావే. నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నానే.
అమ్మా తల్లి, తులసి ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చేలా చూడు తల్లి.